ఎందుకు ఇలాంటి ఆలోచన చేస్తుండో అర్థం కావట్లే కానీ 15 నెలల కాలం నుంచి చూస్తున్నాం. ప్రతి నిర్ణయం ప్రజా కంటకమైన ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలు తప్ప, తిరోగమనపు చర్యలు తప్ప ఏ ఒక్కడు కూడా ప్రోగ్రెసివ్ ఆలోచన లేదు. నేను ఒకటే, నిన్న విశ్వవిద్యాలయపు విద్యార్థుల మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ విద్యార్థులు కేవలం విద్యార్థులుగా ఉండరు, తప్పకుండా మేమందరం కూడా రేపు వారికి సంఘీభావం చెప్పడమే కాకుండా అవసరమైతే ప్రత్యక్ష చర్యకు పూనుకుంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. విశ్వవిద్యాలయ భూములు అమ్మకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావవి, దానికి సంబంధించి ఎప్పుడో అవి సెంట్రల్ యూనివర్సిటీ భూమి నుంచి వేరే ఒక సంస్థకి ఏదో పోయినా దాని తర్వాత సంస్థకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎప్పుడు ఆ సంస్థ పేరు ఉండే ప్రయత్నం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ భూమిని ఒక గుంట కూడా అమ్మాం. లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి అసలు యూనివర్సిటీ భూమి కానప్పుడు యూనివర్సిటీ దాన్ని ఒక ప్రాపగండ చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు తెలియపే ప్రయత్నం చేస్తాం మేము కూడా కౌంటర్ పార్ట్గా.